ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జోరుగా ఇటు జరుగుతోంది. మొత్తం 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. అయితే మొత్తం 456 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మూర్తిరాజు స్కూల్ వద్ద ఓటు వేసి వచ్చిన ఓటర్ల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి 14% ఓటింగ్ అనేది నమోదైంది. ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం మేరకు ఓటు వినియోగించుకొని ఇప్పుడే పట్టభద్రులందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చిన వాళ్ళని అసలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో వారి యొక్క స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం, చెప్పండి మీ పేరు? మురళీకృష్ణ. పిల్లలు మురళీకృష్ణ గారు, ఎలా ఉంది ఓటు హక్కు వినియోగించుకున్నారా మీరు? వినియోగించుకున్నామండి. నిజంగా ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి. అయితే ఏంటంటే కొద్దిగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు కాబట్టి కొద్దిగా మందుకోడుగా ఉంటుంది. అయినా సరే అనుకున్న దాని మీద బాగా ఎక్కువ మంది వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. చిన్న విషయం ఏం కాదు. ఖచ్చితంగా ఏర్పాట్లు బాగున్నాయి. అలాగే ఈ యొక్క ఓటర్స్ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా చాలా స్పీడ్గా వస్తున్నారు. ఈ మామూలు జనరల్ ఎలక్షన్ లాగే ఇప్పుడు 15% ఓటింగ్ అవడం అంటే చిన్న విషయం ఏం కాదు. అంటే ప్రజలు మంచి పాజిటివ్ దృక్పథంలో ఉన్నారని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మీరు ఓటేశారా? ఓటేసానండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? లోపల ఎంతసేపు పడుతుంది ఓటు వేయడానికి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. అరగంట లోపల బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు క్యూ పద్ధతి ఎలా ఉంది? ఓటింగ్ లోపల ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి డిఫరెన్స్? ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా ఏర్పాటు చేశారండి. వచ్చిన ఓటర్లందరూ కూడా చాలా సక్రమంగా వరుస క్రమంలో వెళ్ళి ఓటేయడం జరుగుతుంది. అధికారులన్నీ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. అంటే ఏర్పాట్లు లోపల అంతా కూడా సాటిస్ఫై మీరు? సాటిస్ఫై అండి, బాగున్నాయి. ఏర్పాట్లు బాగా ఏర్పాటు చేశారు. చక్కగా ఓటర్లు కూడా త్వరగానే ఓటేసి వెంటనే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అన్ని కూడా క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? అంటే ఓటింగ్ సరళి ఏ రకంగా వెళ్ళబోతుంది? ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి? ట్రెండ్స్ ఎలాగున్నా కానీ పేరాబత్తుల రాజశేఖరం గారే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ అండి. దానికి బయట వాతావరణం కూడా అనుకూలించింది. ఎందుకంటే కూటమి కదా, ఇటు బీజేపీ సపోర్టు, ఇటు తెలుగుదేశం, ఇటు జనసేన 3 పార్టీలు కలిపి ఒక వ్యక్తిని నిలబెట్టినప్పుడు ఆటోమేటిక్గా పేరాబత్తుల ఓటు వేసారా మీరు? వేసానండి. ఎట్లా ఉంది ఏర్పాట్లు? సిస్టమ్ బాగుంది, కానీ అక్కడ ఫోల్డ్ చేసేటప్పుడే కొద్దిగా లేట్ అవుతుంది. 5-10 మినిట్స్లో ఓటేసి వచ్చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ వెయిట్ చేయడం అనేది కొద్దిగా ఎక్కువ వెయిట్ చేయకుండా తొందరగా పంపించడానికి వీళ్ళు వాలంటీర్లు కూడా చూసుకుని లైన్ చేయగలిగితే ఇంకా తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మనం సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఓటు వేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మన కొంతమంది రెవెన్యూ అధికారులు ఉన్నారు. అసలు అరేంజ్మెంట్స్ ఎట్లా చేశారు, ఇప్పటివరకు పోలింగ్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి ఎన్నికల అధికారి సమక్షంలోకి వీళ్ళు ఇక్కడి నుంచి ఎట్లా ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ పంపిస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విశ్వేశ్వర అండి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్. రెవెన్యూ శాఖ తరపు నుంచి ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పోలింగ్ పర్సంటేజ్ ఎట్లాగా మానిటర్ చేస్తున్నారు? మన ప్రతి గంటకి పోలింగ్ సెల్ని బట్టి మనం ఎంత పర్సెంట్ అయిందని మనం చెప్తున్నాం సార్. అలాగే మనకి టోటల్గా 8 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సార్. పండిత మానవోదన స్కూల్లో 4 పోలింగ్ కేంద్రాలు, అక్కడ గవర్నమెంట్ హై స్కూల్, డిగ్రీ కాలేజ్ 4 పోలింగ్, టోటల్ 8 పోలింగ్ కేంద్రాలు సార్. టోటల్గా 5,201 మెంబర్స్ మేల్ ఫీమేల్ కలిపి ఉన్నారు సార్. పోలింగ్ సెర్లు అయితే మనకి బాగానే ఉందని సాబీ జరుగుతుంది. అక్కడ కూడా 2 చోట్ల కూడా 8 పోలింగ్ కేంద్రాలు కూడా మనకి ఎప్పటికప్పుడు గంటకి ఇన్ఫర్మేషన్ మనం ఎంఆర్ ఆఫీస్ నుంచి మనకి వస్తుంది సార్. అది కూడా మనం గ్రూప్లో పెట్టడం జరుగుతుంది సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు ఇదే పోలింగ్ కేంద్రం వద్ద కొంత లేట్ అవుతుంది, ఏదో స్లిప్పులు మడత పెట్టే దగ్గర లేట్ అవుతుందని చెప్పేసి కొంతమంది ఓటర్స్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అదే సార్, ఇప్పుడు దానికి అదనంగా ఇద్దరిని పోలింగ్ ఆఫీసులు కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అరేంజ్ చేస్తున్నారని పై అధికారులకు చెప్పామండి. ఇది మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కొంతవరకు ఏదైతే ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక పోలింగ్ స్టేషన్లో ఏదైతే ఆ పేపర్స్ ఓటింగ్, ఎందుకంటే 35 మంది భారీ
భారీ జాబితా ఉన్నటువంటి పోలింగ్ జరుగుతుంది ఇక్కడ. ఈ 35 మంది స్లిప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని ఫోల్డ్ చేసి పెట్టడం అనేది కొంచెం టైం పడుతుంది అంటున్నారు. అయితే దీనికి కూడా అధికారులు వెంటనే రెక్టిఫై అయ్యి ఇంకొక ఇద్దరిని ఎక్స్ట్రాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఓటర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో మోహన్, రాజ్ న్యూస్, కొవ్వూరు, ముద్రా స్కూల్ నుంచి.